తులారాశి వాళ్ళందరికీ కూడా 31 డిసెంబర్ నుంచి 6వ తారీఖు జనవరి వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ వారం శుక్రుడి యొక్క స్థితి చాలా బాగుంది. అంటే ఇన్ని రోజులుగా తులారాశిలోనే ఉన్న శుక్రుడు కాస్త వృశ్చిక రాశి పక్కింటికి వెళ్ళిపోయారు. దానివల్ల ఏమవుతుందంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా తొందరగా అయిపోవటం, కానీ మానసిక ధైర్యం బాగా పెరగటం, ఎంతటి ఛాలెంజ్ అయినా సరే స్వీకరిస్తాం అనేటువంటి విషయంలో, ఎంత ఇబ్బంది ఉన్నా కుటుంబంలో సంతోషాన్ని పెట్టడానికి ప్రయత్నించడం, ఎంత డబ్బుకి ఇబ్బంది ఉన్నా కూడా దాంట్లో మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుని పోయే తెలివితేటలు, ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళకి బాగున్నాయి. జనరల్గా చూస్తే కుజుడు అంటే ధనానికి అధిపతి ఈ రాశి వాళ్ళకి కాస్త ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. అవన్నీ కూడా మనం అధిగమించవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. పిల్లల చదువు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఉల్లాసం బాగుంది, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ కూడా మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పాలి. ఇక విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ వారం అంతా మీకు కనిపిస్తూ ఉంది. ఇక పిల్లల తెలివితేటలు బాగుండి, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు చేసే ఆలోచనలు బాగుంటాయి, మీరు పెట్టే ప్లానింగ్స్ బాగుంటాయి. ఇక అదృష్టవంతులు అవుతారు, ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి. ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కాస్త నరదృష్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం తులారాశి వాళ్ళకి ఎంతైనా మంచిది. ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగవులు, గొడవలు, ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించుకుంటూ మనం ముందుకెళ్తే హ్యాపీగా ఉంటుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కాస్త దెబ్బతింటాయి అన్నమాట. అదృష్టవంతులు అవుతారు, అదృష్టం బాగుంది, తండ్రి సహకారం బాగుంది, ధర్మాన్ని, న్యాయాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగస్తులకైతే మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అనుకున్న పనులు విజయాలు సాధించడం, అందరి మెప్పు పొందుతారన్నమాట. వ్యాపారస్తులకైతే ఈ వారంలో వ్యాపారంలో అనేక రకాలుగా ఇబ్బందులు, ఆటంకాలు, అడ్డంకులు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యాపారస్తులు ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఖర్చుల విషయానికి వస్తే ఈ వారం ఖర్చులు బాగా ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి యొక్క కనకధర స్తోత్రాన్ని, శంకరాచార్య రాసినటువంటి అష్టలక్ష్మి మంత్రాన్ని చదువుకోవడం ఎంతో మంచిది.